హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్వీట్ బోండాలు ప్రిపేర్ చేయబోతున్నాను. సో దానికోసం అయితే ముందుగా ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. కప్పు బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి. మనకి పాకం ఏమి రావక్కర్లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఇందులో బెల్లంలో కనిపించినవి చాలా ఉంటాయండి నలకలు. సో మనమైతే ఇప్పుడు దీన్ని వడపోసుకోవాలి. ఇలా బెల్లాన్ని అయితే వాటర్ వడగొట్టేసుకోవాలి. ఇంకో బౌల్లోకి అయితే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి. అందులోకి 2-3 టేబుల్స్ సూజీ రవ్వ అండి, బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు, కొంచెం ఇలాచి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వడగట్టుకున్న బెల్లం వాటర్ అయితే ఉంది కదండి, ఇవైతే చల్లారిన తర్వాత వీటిలో పోసుకొని బాగా కలిపేటట్టు గోధుమ పిండిలాగా చపాతీలు చేసుకుంటాం చూసారా, అలా అయితే కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి, మరీ గట్టిగా కాకుండా కొంచెం పలసగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూను నెయ్యి అయితే వేయాలి. నెయ్యి వేసి ఇప్పుడు ప్లేట్ మూత పెట్టేసి 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత వీటిని చపాతీ ఉండలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా పిండినంతటిని ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసే ముందు అయితే వీటికి ఇలా చాకుతో ఇలా అడ్డంగా గీతలాగా పెట్టుకోవాలండి అన్నిటికీ. ఇలా అయితే ఆయిల్లో అన్నీ వేసేసుకోవాలి. ఇలా అయితే అన్నీ ఆయిల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయితే అయిపోయింది. సో ఫైనల్గా అయితే స్వీట్ బోండాలు రెడీ అయిపోయినాయండి. పైన క్రిస్పీగా ఉంటుంది, అలాగే లోపల అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.